సుమారుగా 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతరలో భాగమైన సిడిబండి మహోత్సవం పూర్తి వీడియో అయితే మనం చూద్దాం. మొదటి నుంచి చివరి వరకు ఎలా జరుగుతుంది అనే కార్యక్రమం అయితే పూర్తిగా వీడియో తీయటం అయితే జరిగింది. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ సిడిబండి అనేది అసలు ఎలా జరిగిద్ది ఏంటి అనేది మొత్తం చూద్దాం రండి. ఇక్కడైతే ఒక పోల్ లాగా కనిపిస్తుంది కదా, దీన్నే తీసుకెళ్ళి ఆ బండి పైన అయితే పెడతారు. పెట్టిన తర్వాత దానికి చివరైతే ఒక బుట్ట కట్టుతారు. అందులో పెళ్ళికొడుకు అని కూర్చుంటారనమాట. అదేంటనేది మీకు వీడియో ముందుకెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా, దీన్నైతే బండికి ఎదరపెట్టి లాగుతాకి వీలుగా ఉండేటట్టు అయితే కడతారు. కట్టిన తర్వాత ఇక్కడంతా బండికి పూజలు అవన్నీ చేసుకుని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు జనం అయితే రోడ్డు మీద చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా కాసేపట్లో అయితే అసలు రోడ్డు మొత్తం ఖాళీ లేకుండా మొత్తం జనంతో నిండిపోయింది. దీన్ని మొత్తం చక్కగా కట్టి, అంటే ఆ బండి లాగుతాకి వీలుగా నీట్గా కడతారనమాట. ఇదిగోండి జనం చూడండి, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. ఇంకా మిగతా ఆ పోల్ అయితే ఉంది కదా, దానికి అందరూ ఎవరి కాళ్ళు పూజలు చేసుకుని చీరలు పెడుతున్నారనమాట. అది అమ్మవారి అనుగ్రహంగా భావించి దానికైతే పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా చూశారు కదా, అందరూ ఇలా బిందెలతో పసుపు నీళ్ళు అవన్నీ తీసుకొచ్చి బండి కదిలే ముందు బండి పైన అయితే పోస్తారు. అక్కడ పోల్ దగ్గర కూడా కొంతమంది అయితే పూజ చేసుకుంటున్నారు. అంటే మొత్తం ఖాళీ ఉండదు కదా, జనాలతో నిండిపోద్ది. ఇంకా ఇటువైపు సిడిబండి లాగే ముందు వైపు కూడా నీళ్లు పోస్తున్నారు. ఎవరి కాళ్ళు అలా వాళ్ళు తెచ్చుకున్న పసుపు నీళ్ళు అయితే అమ్మవారికి వార్పు పోస్తారనమాట. స్టార్ట్ అయ్యే ముందు చలవ సున్నం కూడా రాస్తారు. అందరూ కలిసి దాన్ని కొంచెం కదిపి అక్కడ నుంచి మేళతాళాలతో బండి పైకి అయితే తీసుకెళ్తారు. చూశారు కదా, ఇందాకైతే ఖాళీగా ఉంది రోడ్డు అంతా, ఇప్పుడు అన్ని సందులు అయితే జనాలతో నిండిపోయింది. అలాగే ఇంకా మెయిన్ రోడ్డు కూడా అసలు ఖాళీ ఉండదు, మొత్తం జనాలతో అయితే నిండిపోతుంది. ట్రైన్ సహాయంతో అయితే ఆ పోల్ని తీసుకెళ్ళి ఇప్పుడు సిడిబండి పైన అయితే పెడుతున్నారు. సిడిబండి పైన పెట్టిన తర్వాత ఊరేగింపు అయితే మొదలవుతుంది. ఇంకా చూశారు కదా, అందరూ అలా అరటిపళ్ళుతో అయితే కొడతా ఉంటారు. ఆ బండికి తగిలి ఆ అరటిపళ్ళు తీసుకుంటే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది నమ్ముతారు. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా అయితే బాగుంటుంది. ఆ బుట్ట కట్టిన తర్వాత అయితే ఈ అరటిపళ్ళు గురించి మీకు చెప్తాను ఏంటనేది. భక్తి శ్రద్ధలతో అందరూ ఇంకా సిడిబండిని లాక్కుంటూ అమ్మవారి గుడి వైపు అయితే ప్రయాణం మొదలు పెడతారు. ఇంకా దారిలో ఎవరి కాళ్ళు పూజలు చేయటం, ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. అలాగే కుండల్లో పట్టుకెళ్తున్నారు కదా, ప్రసాదం కూడా తయారు చేసుకుని పట్టుకెళ్తారు. ఇంకా గుడి ఉండే మెయిన్ రోడ్లోకి అయితే వచ్చాము. ఇక్కడ జనం చూశారు కదా, చాలా మంది అయితే ఉన్నారు. ఎక్కడ ఖాళీ అయితే లేదు. రోప్ ఉన్నంత లోపల మట్టికి ఖాళీ ఉంది. మేమైతే అక్కడ నుంచుని వీడియో తీసుకున్నాం. పోలీసు వారు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా బండి అయితే ఇక్కడ ఉయ్యాల స్తంభం అని ఉంటుంది. అమ్మవారు ఊగిన ఉయ్యాల స్తంభంగా దీన్ని పిలుస్తారు. దాని చుట్టూ ఆ సిడిబండిని ఒక రౌండ్ వేసి మరలా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఉయ్యాల దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఒరిజినల్ సౌండ్ అయితే విందాం. సిడిబండి ఒక్కసారిగా ఉయ్యాల దగ్గర రాగానే జనాల సంతోషం రెట్టింపయింది. రోడ్డు మీద అయితే చూశారు కదా జనాలు ఎలా ఉన్నారో. ఇంకా దూరంగా మొత్తం ఆ రోడ్డు అంతా నిండిపోయింది. గుడి దగ్గరికి అయితే సిడిబండి వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి ఇలా గుడి దగ్గర ఆగి గుడి దగ్గర బండికి హారతిచ్చి గుడి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత మొదట ఎక్కడైతే బండిని ఆపారో అక్కడైతే ఆపుతారు. ఆపిన తర్వాత పెళ్లి కొడుకు అని పిలుస్తారనమాట సిడిబండిలో కూర్చునే వారిని. ఆ సిడిబండిలో కూర్చునేవారు అమ్మవారి వారసులుగా చెప్తారు. ఆ సిడిబండిలో కూర్చుంటామంటే అమ్మవారి అనుగ్రహంగా భావిస్తారు. అది ఎలా అంటే అమ్మవారు వచ్చి బొట్టు పెడుతుందని అయితే చెప్తారనమాట.
అది వాళ్ళ కళలో గాని, లేకపోతే ఇంకా వేరే విధంగా అయితే ఆ బుట్టలో కూర్చునే వారిని ఎంపిక చేసుకుంటారు. హారతిస్తం అయిపోయిన తర్వాత గుడి చుట్టూ అయితే తిప్పి మొదటి స్థానానికైతే తీసుకువెళ్తారు. గుడి చుట్టూ ఉన్న భక్తులైతే అట్టుపళ్ళతో కొడుతున్నారు. కానీ వీళ్ళందరూ కొంచెం ముందుగానే కొడుతున్నారు. చాలామందైతే బుట్ట కట్టిన తర్వాత అందులో పెళ్ళికొడుకు కూర్చున్న తర్వాత కొడతారు. దాన్నే ఆశీర్వాదంగా భావిస్తారనమాట. కానీ కొంతమంది ముందుగానే కొడుతున్నారు. మరది నాకు కూడా సరిగ్గా తెలీదు దాని గురించి. కానీ నాకు తెలిసింది మటికి బుట్ట కట్టిన తర్వాత అందులో పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి అందరూ అరటిపళ్ళతో అయితే కొడతారు. కొన్ని ఆ బుట్టలో పడతాయి. తర్వాత ఏంటంటే ఆ బుట్టలో పడినయి తీసి ఆ పెళ్ళికొడుకు జనాలందరికీ అయితే ఇలా ఇస్తారనమాట. ఆ అరటిపండు దొరికిన వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందినట్టుగా భావించి వాళ్ళనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తారు. ఇప్పుడు బండైతే ఇక్కడ తిప్పి పెట్టారు కదా! ఇదే మొదటి స్థానం అనమాట. ఈ స్థానంలో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా ఈ బండైతే ఇక్కడే ఉంటుంది. పూజ నిర్వహించి అదిగోండి గుడిలో నుంచి బుట్టనైతే తీసుకువచ్చారు. ఈ బుట్టే అనమాట. ఇప్పుడు ఈ బుట్టను దీనికైతే కడతారు. ముందుగా అయితే పూజలు నిర్వహిస్తున్నారు. ఆ పూజ నిర్వహించిన తర్వాత ఈలోపు పెళ్ళికొడుకు కూడా వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని వచ్చి ఈ బుట్టలో అయితే కూర్చుంటారు. గుడి పెద్దలందరూ కలిసి జాగ్రత్తగా ఆ బుట్టనైతే ఆ స్తంభానికైతే కడతారు. కట్టిన తర్వాత దాన్ని ఆ సిడిబండి స్తంభానికి చివరగా వేలాడదీసి అందులో అయితే కూర్చోబెడతారు. అదిగోండి పెళ్ళికొడుకుని కూడా తీసుకొచ్చేసారు. పానకం కావిడి తీసుకుని పెళ్ళికొడుకునైతే తీసుకొస్తున్నారు. అదిగోండి అక్కడ కనిపిస్తున్నారు కదా తలకు గుడ్డ కట్టుకుని. ఆయనే ఈ సంవత్సరం సిడిబండిలో కూర్చునేది. వారు ముందుగా వెళ్ళి గుడిలోకి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం అలాగే దర్శనం చేసుకుని మరలా తిరిగి ఇక్కడికైతే వస్తారు. అదిగోండి తిరిగి మరలా తీసుకువచ్చారు. ఇంకా ఇప్పుడైతే ఆ సిడిబండిలో కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడతారు. కూర్చున్న తర్వాత అందరూ అరటిపళ్ళతో అయితే కొడతారు. అరటిపళ్ళతో కొడతామంటే అమ్మవారి అనుగ్రహం కోసం ఆ అరటిపళ్ళు ఆ సిడిబండిలో ఉన్న పెళ్ళికొడుకు వద్దకు విసురుతారు. ఆ పెళ్ళికొడుకు వాటిని పట్టుకుని మరలా తిరిగి భక్తులకైతే ఇస్తారు. అందులో తను కూడా ఒక పండునైతే తింటారు. అదిగో చూశారు కదా! ఇంకా ఆ కార్యక్రమం అయితే మొదలైపోయింది. ఇంకా అందరూ అయితే అరటిపళ్ళను అలా ఆ బుట్టపైకైతే విసురుతారు. ఆ అరటిపళ్ళు తిన్న వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, అలాగే వారి వంశంలో అమ్మవారి వంశంలో పెళ్లి గాని మగపిల్లలు ఎవరైనా ఉంటే వారిలో ఎవరైతే అమ్మవారు వారికి కూర్చుంటానికి అవకాశం ఇస్తుందో వారైతే కూర్చుంటారు. ఎటువంటి ఆటంకం వచ్చినా మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు వాళ్ళకి పెళ్లి జరుగుతుందనే ఒక నమ్మకం అయితే వారికి ఉంది. ఇంకా చూశారు కదా! వర్షంలాగా కురుస్తానే ఉన్నాయి అరటిపళ్ళైతే. మరలా పెళ్ళికొడుకుని ఎక్కించిన తర్వాత కూడా గుడి చుట్టూ అయితే తిప్పుతారు. అక్కడ గుడి చుట్టూ ఉన్న మిగతా భక్తులు కూడా దర్శనం చేసుకుంటాకి. ఇంకా మేమైతే అలా వీడియో మొత్తం తీసుకుంటూ ముందుకైతే వచ్చాము. జనమైతే అసల చాలా రద్దీగా అయితే ఉంది. ఎక్కడ నుంచుంటానికి కూడా అవకాశం లేదు. కానీ మేము ఆ రోప్ లోపల ఉండటం మూలంగా వీడియో తీసుకుంటం కోసం ఆ జనంలోంచి ఎలాగలా వీడియో అయితే తీసుకోగలిగాం. ఇక గుడి చుట్టూ తిప్పేసి మరలా మొదటి ఒక ప్లేస్ చెప్పాం కదా! ఆ మొదటి ప్లేస్‌కైతే తీసుకొచ్చేసారు. ఇంకా ఇక్కడ కూడా ఆపిన తర్వాత పెళ్ళికొడుకునైతే కిందకి దింపేస్తారు. దింపే ముందు ఆ బుట్టలో పడిన పళ్ళన్నిటిని అక్కడ ఉన్న భక్తులందరికీ అందే విధంగా విసురుతూ ఉంటారనమాట. ఏది బుట్టలో కూర్చున్న పెళ్ళికొడుకు. అయి పట్టుకుని అయి తిన్నోళ్ళకి అదృష్టంగా భావిస్తారు. అలాగే ఆ అరటిపండు దొరికి అవి తిన్నవారు వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకంగా ఈ సిడిబండి కార్యక్రమంకైతే వస్తారు. అలాగే ప్రతి సంవత్సరం జనం ఇంకా పెరుగుతూ ఉన్నారు. వారి కోరికలు తీరని వారు మరలా మరలా అమ్మవారి అనుగ్రహం కోసం అయితే వస్తూ ఉన్నారనమాట. అలా సంవత్సరం ఈ ఉత్సవాలకైతే రద్దీ బాగా పెరుగుతుంది. ఇంకా అరటిపళ్ళ కోసం జనాలు చూశారు కదండీ! ఎలా చూస్తున్నారో వారి అదృష్టాన్నయితే పరీక్షించుకుంటున్నారు.
ఇంకా మొత్తం అయిపోయినాక పెళ్ళికొడుకునైతే కిందకు దింపేశారనమాట. దింపిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్లేస్‌లోనే ఈ జాతర అయ్యే వరకు ఈ సిడిబండినైతే ఉంచుతారు. జాతర అయ్యే వరకు ఈ బండి అయితే ఇక్కడే ఉంటుంది. ఇంకా వచ్చిన భక్తులు కూడా ఆ బండిని దర్శనం చేసుకుంటారనమాట. అందుకోసం అయితే ఇక్కడ ఉంచుతారు. ఇంకా పూర్తిగా జనాలతో అయితే నిండిపోయింది. ఇంకా ఎవరి కాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. దర్శనానికి వెళ్ళేవాళ్ళు దర్శనంకి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ అన్ని రకాల తినే ఐటమ్స్, అలాగే ఎగ్జిబిషను, చిన్నపిల్లలకి కావాల్సిన ఆట వస్తువులు, ఆడవారికి కావాల్సిన వస్తువులు అన్నీ అయితే ఈ జాతరలో అయితే దొరుకుతాయి. జనాలైతే చాలా ఇష్టంగా ఈ జాతరలో అయితే పాల్గొంటారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే అమ్మవారి పూర్తి స్టోరీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.